క్లారిటీ ఉన్నది, వెనక్కి తీసుకోవాలన్న క్లారిటీని మనం స్వాగతిస్తాము. ఎలా తీసుకోవాలన్న దాంట్లో విభేదాలు ఉండవచ్చు. తొందరపాటుగా మనకి చేయవలసింది ఏమీ లేదు. పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టే, కోతికి రాయి ఇచ్చినట్టే, వాడికి ఎప్పుడు ఉపయోగిస్తాడో మనకు తెలియదు. కాబట్టి అటువంటి వాడితో మనం కొంత ఆచి చూచి వ్యవహరించాలి. మనది మనకు వచ్చి తీరుతుంది, ఈ రేపు కాకపోతే ఎల్లుండో ఎప్పుడో వచ్చి తీరుతుంది. మనకు సైన్యాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకత ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రాంతాన్ని, ఎస్పెషల్లీ గిల్గిట్ బాల్టిస్తాన్ ని పాకిస్తాన్ కన్నా చైనాకు హస్తగతం చేస్తే అప్పుడు మనం మిలిటరీ యాక్షన్ తీసుకునేటువంటి అధికారం మనకు ఉంటుంది. అంతర్జాతీయం కూడా మన అందరినీ మనం సమర్థిస్తుంది. ఎలాగైతే మనం ఫర్ ఇన్స్టెన్స్ హమ్మన్ తోట శ్రీలంకలో 99 ఏళ్లకు ఈజీ ఇచ్చేసింది శ్రీలంక చైనాకు. అటువంటి పరిస్థితి ఏమైనా చేస్తే కనుక పాకిస్తాన్ అప్పుడు యాక్షన్ తీసుకునేటువంటి అధికారం మనకు ఉంటుంది. అంతవరకు మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సైకలాజికల్ గా, ఇంటర్నేషనల్ గా, కాన్స్టిట్యూషనల్ గా, పొలిటికల్ గా చాలా స్టెప్స్ తీసుకోవాలి. అది అయిన తర్వాతనే వీలుంటుంది. మరి వచ్చే 5 ఏళ్లలో మరి మోదీ ప్రభుత్వం ఆ దిశగా పావులు కలుపుతుందా, అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా, అక్కడ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తుందా, ఏం చేస్తుందో మరి వేచి చూద్దాం. వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చూస్తే కనుక ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు మాత్రం తప్పకుండా చేస్తారు అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.